నా అడ్డా ఏ బిడ్డ ఇది నా అడ్డా. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. Judges, very good evening. Welcome back to our celebration theme. Last week Penu Tufan లాంటి మన వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లని ఇంట్రడ్యూస్ చేసాం. కానీ నిన్న అంటే ఈ వారం అసలైనటువంటి కాంపిటీషన్ వైల్డ్ ఫైర్ వర్సెస్ ఫైర్ మొదలైపోయింది. సో నిన్న రాత్రి ఫైర్ టీమ్ లో సెకండ్ రౌండ్ లో ఫైర్ టీం నుంచి రాజు పర్ఫార్మెన్స్ చూసాం. మరి రాజుని ఛాలెంజ్ చేస్తూ వైల్డ్ ఫైర్ టీం నుంచి ఎవరు రాబోతున్నారో అండ్ ఈ సెకండ్ రౌండ్ ఎవరు విన్ అవబోతున్నారో తెలుసుకోవాల్సినటువంటి టైం. సో వైల్డ్ ఫైర్ టీం లీడర్ ఫైమా గారు. సో రాజుకి గట్టి పోటీ ఇవ్వడానికి తేజస్విని వస్తుంది మా సైడ్ నుంచి. వైల్డ్ ఫైర్ లాంటి తేజు రాబోతోంది. Yes. వైల్డ్ ఫైర్ లాంటి తేజు ఫైర్ ఉన్నటువంటి రాజుకి కాంపిటీషన్ ఇవ్వడానికి రాబోతుంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. ఎన్నో అడవుల్లో ఎన్నో పండగలు ఎన్నో సంబరాలు ఉంటాయి. కానీ మా అడవిలో మా రాణి చేసే నాట్యమే ఒక పండగలాగా ఒక సంబరం లాగా ఉంటుంది. మరి ఆ సంబరం స్టార్ట్ కాబోతుంది. చూసి అందరూ ఎంజాయ్ చేయండి.
జడ్జెస్ మన కొండరాజ్యం యువరాణి గారి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రెజినా గారు. చాలా 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 బాగుంది. ఆనెస్ట్లీ ఐ థింక్ మనోజ్ మాస్టర్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్, చాలా బిగ్ ప్రాప్స్ అని చాలా ఇష్టం మీకు. ఫస్ట్ యాక్ట్ నుంచే తెలిసింది ఆ పెద్ద క్రౌన్ అండ్ చైర్ అండ్ క్వీన్ ఇస్ బ్యాక్ అండ్ నౌ ఈ గెటప్ లో రియలీ ఐ లవ్ ది ఎంటైర్ సెటప్ మనోజ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫస్ట్ దీనికి లుక్స్ లైక్ పోటీకి రెడీగా ఉన్నారు మీరు. యూఆర్ షోయింగ్ ఎవ్రీవన్ వాట్ యు హ్యావ్ ఇన్ స్టోర్. తేజస్విని డామ్ గుడ్. ఐ లవ్ ద ట్రాన్సిషన్, నాకు చాలా నచ్చింది. ఎవ్రీ ఫార్మేషన్ వాజ్ ఆన్ పాయింట్ అండ్ ఇట్ వాస్ సో నైస్ టు సీ ద డాన్సర్స్ మీ ట్రైబల్ గెటప్ లో అండ్ ఆల్ ఆఫ్ యు ఆల్ డూయింగ్ ఇట్ టుగెదర్ ఆన్ పాయింట్. ఆ ఎనర్జీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ తేజస్విని. Thank you, ఆల్ ద thank బెస్ట్ you. మనోజ్ Thank you, మాస్టర్. ma'am. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్ అంటే ఎప్పుడు నీ కొరియోగ్రఫీ ఏంటంటే సేఫ్ ఆడవు, ఏదో ఒకటి ప్రయత్నిస్తావు, ఏదో ఒకటి వెరైటీ చేద్దాం అనుకుంటావు. సో అందుకు నువ్వంటే నాకు ఇష్టం మనోజ్. వెరీ గుడ్ ఫర్ దాట్. అండ్ నౌ కమింగ్ టు యువర్ కొరియోగ్రఫీ, చాలా చాలా బాగా చేస్తావు. స్పెషల్లీ వాళ్ళ లుక్ అండ్ నువ్వు వాళ్ళకి ఇచ్చిన పెయింటింగ్ కానీ వాళ్ళకి ఇచ్చిన పోనీ కానీ ఏది అన్నా చాలా చాలా బాగుంది. స్పెషల్లీ తేజు గెటప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ తేజు నీ డాన్స్ సూపర్ ఎక్స్ట్రాడినరీ, అది చెప్పక్కర్లేదు. బట్ నాకెంతో నువ్వు డ్రాప్ సెక్షన్ ఏదైతే సీక్వెన్స్ చేసావో ఫ్లూట్ ది, అది మాత్రం విజిల్ అది తిరిగిపోయింది అది. అండ్ లైక్ రెజినా గారు చెప్పినట్లు ఫార్మేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. స్పెషల్లీ బాయ్స్ తో సీసా లాగా ఒక మూవ్ చేశారు, అది చాలా బాగుంది. ఎవ్రీ ఫార్మేషన్ బాగుంది. స్పెషల్లీ ఆ స్టిక్స్ తీసుకొచ్చిన ఆ చంక్ బాగుంది. ఓవరాల్ గా బ్యూటిఫుల్, నాకు చాలా బాగా నచ్చింది. కీప్ గోయింగ్, ఇలాగే చేస్తుండండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్. ఈ సాంగ్ చూసిన తర్వాత మా ఫైర్ టీమ్ లీడర్, వైల్డ్ ఫైర్ టీమ్ లీడర్ ఇన్స్పైర్ అయ్యి ఒకరినొకరు అనుకుంటూ ఛాలెంజ్ చేస్తానన్నారు. బూతులు తిడుతున్నాడు. నీ మొహం వరకు అర్థమైంది. ఆ తర్వాత ఏంటంటున్నావు? నేనేమలేదు, నువ్వు హ్యాపీగా ఉండరా, జాగ్రత్తగా ఉండు, ఢీ షో చాలా బాగుంటుందని చెప్తా. చూని సరిగా దాని కొరియోగ్రఫీ ఏంటి మరి? కొరియోగ్రఫీ ఆవిడ కూడా రిప్లై ఇస్తారు. ఇదే భాషలో. అదే భాషలో. ఏం వామిటింగ్సా? రిప్లై ఇచ్చలేదు మీకు. మీది నాకు అర్థమైనప్పుడు నాది మీకు అర్థం అవ్వాలి కదా. అవ్వట్లేదురా, మాకు కూడా అర్థం అవ్వాలి. అది నాకు అర్థమైంది. నేను చెప్పాను. కూర్చోమంటున్నాడు రా నిన్ను. నోరు మూసుకొని కూర్చో ఫైమా, చాలు బాబు మీ పర్ఫార్మెన్స్ ఇంత అంటున్నాడు. బాగా చెప్పినప్పుడు కూర్చోమా ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రా తేజు. And now it's time for voting. I request Tejaswini and Raju onto the stage, please. So judges, celebration theme round 2 లో విన్నర్ ఎవరో తెలుసుకోవాల్సినటువంటి టైం. ఇట్స్ ఓటింగ్ టైం. విజయపిని మాస్టర్, మీ ఓట్ ఎవరికి? ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. ఇద్దరు సెలబ్రేషన్ ని చాలా చాలా బాగా చూపించారు. బట్ కొంచెం ఫర్ ద లుక్ ఐ వుడ్ గో విత్ తేజస్విని. రెజినా గారు. మై ఓట్ గోస్ టు తేజస్విని. కావాలని ఓడిపోతున్నారు మీరు, అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఆది గారికి ఒకటి చెప్పాలనిపిస్తుంది. అది వాళ్ళకి సెలబ్రేషన్ లా ఉంది. కళ్ళద్దాలు పెట్టుకుని నీ స్టైల్లో 2 బూతులు తిట్టే చెప్తా. కానీ ఫైమా వచ్చి రాగానే 2 రౌండ్లు నువ్వే గెలిచేసావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న.
సెకండ్ రౌండ్ విన్నర్స్ వైల్డ్ ఫైర్ టీమ్ ఫైమా గారు చెప్తారు. ఈ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారనన్నా ఫైర్ వాళ్ళని స్టార్ట్ చేయమంటారా? వద్దు, మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళని పంపించమన్నారు. మిస్టర్ ఫైర్ టీమ్ లీడర్, వాళ్ళని రెస్ట్ తీసుకోమర్రి, నేనే పంపిస్తా. ఎవరిని పంపిస్తున్నావు? మా సైడ్ నుంచి సంకేత్ వస్తుర్రి. యో ఫైర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ సంకేత్. హలో రాజు, ఈరోజు నా పెళ్ళి, వస్తున్నావు కదా? హా డార్లింగ్, నాకు గుర్తుంది, నేను వస్తున్నా. హలో అభి, ఈరోజు నా పెళ్ళి, వస్తున్నావు కదా? సంకేత్, వస్తున్నా, ఆన్ ద వే. హలో శర్వరి, ఈరోజు నా పెళ్ళి, గుర్తుంది కదా? సంకేత్, నేను వస్తున్నా. హలో పండు మాస్టర్. రే సంకేత్, నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా ఈసారి కప్పు నాదే. రే కప్పు నీకే ఇస్తాను రా, టెన్షన్ తీసుకోకు. అది సర్లే కానీ ఈరోజు నా పెళ్ళి, గుర్తుంది కదా? ఓ పెళ్ళా, సరే సరే వస్తా. రే ఇంతకీ అమ్మాయి ఎవర్రా? తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా, కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా, ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా, నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. ఏ గడియల్లో పుట్టావేనైనా. ఆ ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా వచ్చేయండి అమ్మా. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా, నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. సంతోషంకి అత్యంత దగ్గరగా, దుఃఖానికి దూరంగా, జీవితాంతం నీకు రక్షణగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా, సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక, విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక, కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక, కన్నీరొంటరాయే నిలువ నీడలేక. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ, నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా
బొమ్మలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా సంకేత్ ఇంకా మాన్సి. మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నేను మా పిన్ని మాస్టర్ రెజినా గారిని మనల్ని పెళ్లికి పిలవలేదు. Low budget. లో బడ్జెట్ ఏముందన్న, మేము వచ్చి మేము గిఫ్ట్లు ఇస్తాం, చదివింపులు మేము చదివిస్తాం. Next time. నెక్స్ట్ టైం. బట్ జడ్జెస్ సెలబ్రేషన్ థీమ్ జరుపుకుంటున్నాం మనం. లైఫ్ లో చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి, కానీ లైఫ్ టైం మెమరీగా మిగిలిపోయేటువంటి ఒక సెలబ్రేషన్ మాత్రం మ్యారేజే. సో అలాంటి ఒక సెలబ్రేషన్ ని తీసుకుని చాలా చాలా క్యూట్ గా చేశారు. అండ్ నిజంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా ఉన్నారు. మాన్సి బ్యూటిఫుల్, వెరీ వెరీ క్యూట్. అండ్ ఈ పెళ్లి వేడుక మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. విజయ్ బిని మాస్టర్. సంకేత్ డాన్స్ తెలుసు మనకి, సంకేత్ చాలా బాగా చేస్తాడు. బట్ ఈ యాక్ట్ నాకు ఎందుకు బాగా నచ్చిందంటే బికాస్ ఆఫ్ మాన్సి. మాన్సి చాలా బాగా సపోర్ట్ చేసింది. అంటే సారీ ఆ అటైర్ వేసుకుని అంత బ్రాడ్ గా చేయలేము, బట్ స్టిల్ దానికి ప్రాపర్ జస్టిఫై చేసావు మాన్సి. వెరీ గుడ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు కొరియోగ్రఫీ, మనం అంటే ఎనీ కాంపిటీషన్ ఆర్ మనం ఏం చూసుకుంటాం అంటే ప్రీవియస్ డే కన్నా ఎంత మనం బాగున్నాం, ఆర్ ప్రీవియస్ ఎపిసోడ్ లో మన పర్ఫార్మెన్స్ కన్నా ఇది ఎంత బాగుంది అన్నది ప్రతిసారి సంకేత్ నువ్వు ప్రీవియస్ ఎపిసోడ్ కన్నా బాగా చేస్తావు సంకేత్. సో నీ ఫైట్ నీతోనే ప్రతిసారి, అది వెరీ వెరీ గుడ్. దానికి నాకు ఇందులో కొన్ని లిరిక్స్ మీద నువ్వు చేసిన కొరియోగ్రఫీ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ కాటుక అది తీసి గార్లాండ్ పెట్టడం అదొకటి బాగా నచ్చింది. ఇంద్రధనుస్ అది చాలా బాగుంది. రాకాసి అన్న దగ్గర తన ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది మాన్సీది. తర్వాత మీరు 7 అడుగుల దగ్గర అక్కడ చేసిన సీక్వెన్స్ ఏదైతే ఉందో కొరియోగ్రఫీ పార్ట్, అది నాకు బాగా నచ్చింది. వెరీ వెల్ థాట్ అండ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు దాన్ని. అండ్ కన్నీరు అన్న దగ్గర తను టర్న్ చేసి కన్నీరు చేసింది, అది కూడా చాలా బాగుంది. బెస్ట్ లాస్ట్ లో అందరు వచ్చిన తర్వాత సెల్ఫీకి మీరు ఇచ్చిన పోజ్ ఉంది కదా, అది నిజంగా చాలా చాలా బాగుంది. సో ఆన్ ద హోల్ అ బ్యూటిఫుల్ యాక్ట్, వెరీ గుడ్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజినా గారు. హాయ్ సంకేత్. హాయ్ మాన్సి. హాయ్ మ్యామ్. సంకేత్ మాస్టర్ చెప్పినట్టు హీ కాల్డ్ అవుట్ ద లిరిక్స్ అండ్ హీ సెడ్ దానికి దీనికి మీరు ఎలా చేశారని చాలా బాగుంది. ఆల్వేస్ మీరు లిరిక్స్ యూ పే అ లాట్ ఆఫ్ అటెన్షన్ టు ద లిరిక్స్ అండ్ ద మూవ్మెంట్స్ యాజ్ వెల్. సో అది నాకు చాలా నచ్చింది. అది ఫ్రమ్ ద బిగినింగ్ వెన్ యూ డు ద హ్యాండ్ స్టాండ్ అండ్ యువర్ లెగ్స్ వెంట్ లైక్ దిస్ అండ్ మీరు ఇలా చూపిస్తున్నారు కదా అండ్ షీ లుక్స్ త్రూ ఇట్ అనమాట. ఇట్స్ వెరీ సింబాలిక్ అనమాట ఆ లిరిక్స్ కి. సో ఇట్స్ బ్యూటిఫుల్. చాలా నా ఫేస్ మీద దేర్ వాజ్ అ ప్రాపర్ స్మైల్ ఆల్వేస్. ఎంత క్యూట్ గా ఉన్నారు వీళ్ళు, ఒక రియల్ కపుల్ లాగా యునో. And Mansi, you also did some stunts anamata. He threw you here and there in a sari. Too good, really, honestly. That shows how well you can dance and how well meer anni manage cheskochani. It's not your first time. Anni chala baagundi. Your energy, your expressions. But it was nice to watch something really beautiful, Sanket. Very, very nice. మా నిత్య పెళ్లి కొడుకు అది ఏంటి పెళ్లి మట్టుకే చూపిస్తారా ఏంటి అనే ఒకటి చిన్న డౌట్ అడిగాడు. యూట్యూబ్ లో ఒక 20 పెళ్లిళ్ళు చేశారు మాస్టర్. మనం ఎవరిని కలిసినా వాళ్ళతో పెళ్లి రాసేస్తారు మనకి. అది నిత్య పెళ్లి కొడుకు యాక్చువల్లీ. ఎస్, అలాగే నెక్స్ట్ ఫస్ట్ నైట్ కాన్సెప్ట్ తో జతిన్ రాబోతుంది. సంకేత్ అండ్ మాన్సి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. అది చాలాసేపు అయింది నీతో మాట్లాడి అనిపిస్తుంది నాకు. నేను జతిన్ గారితో మాట్లాడాలని ఉంది నాకు. యా ప్లీజ్. అది జతిన్ ఒకసారి మైక్ దగ్గర పెట్టుకోరా. ఒక పాడ్కాస్ట్ ఇప్పుడు జరగబోతోంది. అది ఒక పాడ్కాస్ట్ జతిన్ తో. జనరల్ గా బయట చాలా మంది ఇదవుతుంటారు కాబట్టి అందరినీ జనరలైజ్ చేస్తే ఒక క్వశ్చన్. ఓకే, అరే అమ్మాయిలు బ్రేకప్ కు ముందు అందంగా ఉంటారా, బ్రేకప్ తర్వాత అందంగా ఉంటారా? అంటే అది బ్రేకప్ ముందరే బాగుంటారు. మరి అమ్మాయి అంటారా ఇప్పుడు ఇంత అందంగా ఉంది? అయిపోయింది బతికి అయిపోయింది. నీకెత్తర్లే ఈ రోజంతా. జతిన్ ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? బ్రేకప్ అయిన తర్వాత జరిగే నెక్స్ట్ లవ్ ఉంటది కదా, అది జెన్యూన్ గా ఉంటదా లేకపోతే అది ఫేక్? జెన్యూనే ఉంటది. ఒకసారి మనం ఒకరిని లవ్ చేసాక ఇంకొకటి అది జెన్యూన్ ఉంటదా? అంటే ముందుది ఫేకా? ఫేక్ కాదు, వాళ్ళ డిసిషన్ ని మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అంతే. వెంటనే సెకండ్ దానికి అంత జెన్యూన్ ఉంటుంది. వెంటనే ఎవరైనా చేస్తారు.
ఒక బ్రేకప్ అయిన పర్సన్ ఎంత గ్యాప్ లో ఇంకొకరిని లవ్ చేయొచ్చు? అన్న అది వాళ్ళ ఇష్టం అన్న, ఎప్పుడు వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది అప్పుడు చేస్తారు. అరే అది వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళని అడగట్లేదురా, నిన్ను అడుగుతున్నావు, నువ్వు చెప్పు. నాకేం లేదన్న. ఒకవేళ మనం బ్రేకప్ తర్వాత ఇంకొకరితో లవ్ లో ఉన్నప్పుడు ముందు వాళ్ళు ఎప్పుడైనా గుర్తొస్తారా? ఆహా విధాడింద్రా నీతో నీ వింత నాటకం. వెరీ డీప్ థాట్ఫుల్ కాన్వర్సేషన్స్ అది. లేదన్న రారు, అస్సలు రారా? రారన్న. ఒక్కసారి కూడా. ఒకవేళ వస్తే వాళ్ళ నంబర్ మన దగ్గర ఉంటుందా, బ్లాక్ లో ఉంటుందా? అది వాళ్ళ మీద డిపెండ్ అవుతుండదన్న. ఒకవేళ బ్లాక్ లో ఉంటే అన్బ్లాక్ చేయబుద్దా వద్దా అవదా? వాళ్ళు ఫ్రెండ్స్ గా నాకు తెలియదన్న, ఏం తెలియదు నాకు. వన్స్ ఇక కాదు అనుకున్నాక వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉండొచ్చా, అసలు ఇక మాట్లాడుకోకూడదా? అసలు ఫ్రెండ్షిప్ జెన్యూన్ గా వస్తుందా నిజంగా ఒక లవ్ చేసిన అమ్మాయితో? ఉండొచ్చా అన్న అందరూ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు అన్న, దాంట్లో ఏముంది. ఒకవేళ ఆ పాతల పిల్లాన్ని చంపేస్తారా? ఒకవేళ ఆ బ్రేకప్ అయిన వాళ్ళు ఇద్దరు ఒకవేళ ఎదురు పడితే, ఎదురుగా ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఎంత ఎదురుగా చెప్పాది? చాలా క్లోజ్ గా ఇలా చూస్తే కనపడేంత ఎదురుగా ఉంటే అది క్లియర్. ఓకే, అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఏం లేదన్న, బ్లాంక్ గా ఉంటారు అంతే. బ్లాంక్ గా ఉంటారా? పాత దుర్మార్గుడా! అలా కదరా, బ్లాంక్ గా ఉంటారా? పాత మెమరీస్ ఏమన్నా గుర్తొస్తాయి? తెలీదన్న నాకు. లాస్ట్ గారా నాయనో, అమ్మో అమ్మో. బాగుంది అది, ఇదొకటి కంటిన్యూ చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మా ఆదిస్ లాస్ట్ క్వశ్చన్ పాడ్కాస్ట్ అయిపోయింది. రెండో ఎపిసోడ్ వచ్చే వారం ఎపిసోడ్ లో మీరు చూడొచ్చు, మన D20 లో ఎక్స్క్లూజివ్ గా ఉండబోతుంది. ఈ ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ శ్వేతా నాయుడుతో పాడ్కాస్ట్ ఉంది నెక్స్ట్ వచ్చే వారమా? నెక్స్ట్ వీక్. సంకేత్ ని ఛాలెంజ్ చేయడానికి వైల్డ్ ఫైర్ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నాం? మా సైడ్ నుంచి పూజ. ఆల్రైట్, వైల్డ్ ఫైర్ టీం నుంచి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పూజ. సోదరిమణులారా, మన తుక్కుగూడ జంక్షన్ లో ఈటీవీ వాళ్ళు మొట్టమొదటిసారి సందాలు వసూలు చేయకుండా మన డి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగబోతున్నారు. పాష్ పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. బోడి ముద్దు ముద్దులంటే బోరే కొట్టి కొర మీద గుర్రబడ ఆరాపట్టి బెంగుళూరు కళ్ళినాను, మంగళూరు కళ్ళినాను, బీహారు కళ్ళినాను, జైపూరు కళ్ళినాను, రాయల్లోరి సీమకొచ్చి సెట్ అయ్యాను. ఓహో, మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నులతో వేసి కన్నె కొంప పేల్చేశారు. కత్తి ఒంట్లోనే దూసి సిగ్గు గుత్తి తెంచేశారు. వామో, ఆ గోలి సోడా బుస్సన్నా నాకు భయం. ఓసిలి భయం బళ్ళారి బస్ స్టాండ్కి అయ్యా, ఏం చూసినా భయం అంటావు ఇంకా? ఇది నా తెల్లపిల్ల, అదంతా సరే అని అసలు రింగా క్వాలిటీ. అసలు కేమో నా సొంత పేరు ఆండ్రియానా స్వాజోరింగా.
జడ్జెస్ మన ఆండ్రియానా స్వాసోరింగా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఐల్ బిగిన్ విత్ యు రెజినా గారు. హాయ్ పూజ, హాయ్ అమిత్ మాస్టర్. హాయ్ మ్యామ్. హాయ్ పూజ, చాలా బాగా చేశారు మీరు. అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని స్టేజ్ ఆఫ్టర్ యువర్ ఇంట్రొడక్షన్ పర్ఫార్మెన్స్. చాలా బాగుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మోర్ దాన్ జస్ట్ ఇండియన్ అండ్ ఫోక్ ఫ్రమ్ యూ. తప్పకుండా మ్యామ్. తప్పకుండా కదా. ఐ వాంట్ టు సీ దట్ కాంపిటీషన్ మీలో. అమిత్ మాస్టర్, దిస్ ఇస్ ఫర్ యూ as well. బట్ చాలా బాగా చేశారు. డాన్సర్స్ అందరూ చాలా బాగా చేశారు. యూ డింట్ మిస్ అ బీట్ అండ్ ప్రాప్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇట్ ఫెల్ట్ లైక్ అ నైస్ సెలబ్రేషన్ సాంగ్ అండ్ ఈ పాట నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. హాయ్ పూజ. హాయ్ మాస్టర్. హాయ్ అమిత్. హాయ్ మాస్టర్. యాక్ట్ గురించి చెప్పాలంటే లైక్ డాన్సింగ్ వాస్ గుడ్, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నార్మల్ వాళ్ళు కాదు. మొహంలో తుఫాన్లు, సునామీలు ఏమనాలో అంత ఆ రేంజ్ లో ఉన్నారు. సో కొంచెం ప్రాక్టీస్ పెంచి నెక్స్ట్ రౌండ్ ఎరగతీయాలి. ఓకే మాస్టర్. ఓకే. షూర్. అండ్ అమిత్, ఆల్ ద వెరీ బెస్ట్. బాటిల్ సీక్వెన్స్ చాలా బాగుంది అమిత్. Thank you, బాటిల్ అలా Master. వెంకల్ త్రో చేసిన సీక్వెన్స్, కొరియోగ్రఫీ చాలా బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసావు, ఏం డల్ అవ్వకు. మాస్టర్ వాళ్ళు, రెజినా గారు వాళ్ళు చెప్పినటువంటి అన్నిటివి సజెషన్స్ తీసుకుని నెక్స్ట్ టైం షూర్. ఇచ్చేవాడే. వార్నింగ్ ఎలా ఇచ్చావు? ఆ లెవెల్లో ఇచ్చేవాడే. ఇచ్చేవాడేయాలి. అంతే ఇచ్చేవాడేసాలి. అంతేనా? సూపర్ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్. It's time for voting. I request Pooja and Sanketa onto the stage, please. Judges, time to decide celebration theme lo round 3 winners. Bini Master, meeto modal pedtam. My vote goes to Sanket. Congrats, Sanket. ఒక్క ఓట్ మీకు వచ్చేసింది. అండ్ రెజినా గారు, మీ ఓట్. నా ఓట్ ఇస్ ఫర్ సంకేత్. లవ్లీ. ఫైనల్లీ అదే మీ టీమ్ లోంచి ఒక రౌండ్ గెలిచారయ్యా. ఫైర్ టీమ్, కంగ్రాచులేషన్స్ సంకేత్. రౌండ్ 3 విన్నర్. డోంట్ స్టాప్ డాన్సింగ్. పూనగాలు లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్. పూనగాలు లోడింగ్. జతిన్ గారితో సెలబ్రేషన్ జరిపిస్తారట. జతిన్ గారి సెలబ్రేషన్స్ అట. ఒక్కసారి గట్టిగా సెలబ్రేషన్స్ అందరూ ఇక్కడ ఎగరడమే పని రా మంది. కమాన్. సరే, అది కంగ్రాచులేషన్స్. మొత్తానికి ఒక రౌండ్ గెలిచారు. అండ్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ని అనౌన్స్ చేయాల్సినటువంటి టైం. ఐ రిక్వెస్ట్ విజయబిని మాస్టర్ ఆన్ టు ద స్టేజ్, ప్లీజ్. And the performer of the week goes to రిషికా. performer of the week 20,000 rupees check. Congratulations. సో ఆడియన్స్ చూశారు కదా, ఇది ఈ వారం T20 లో ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్ లో సెలబ్రేషన్ థీమ్. ఈ సెలబ్రేషన్స్ రెట్టింపుగా మారబోతున్నాయి. వచ్చే వారం నుంచి ఆట అద్దరిపోతుంది. సరికొత్త థీమ్ తో, సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు అలాంగ్ విత్ మా విజయ్ బిని మాస్టర్ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.